హాయ్ అండి, బాగున్నారా? ఎప్పుడు ఇడ్లీలు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. రాగి ఇడ్లీలు. ఫస్ట్ రాగులు మంచిగా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని మిక్సీలో నూకలాగా వేసేసుకొని మినప్పప్పుతో పాటు అవి కూడా నానేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేయాల్సిన అవసరం లేదు. మినప్పప్పును మంచిగా వాష్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని రాగి నూకలో కలిపేసి ఒక నైట్ అంతా ఉంచేసుకోవాలి పులవటానికి. ఉదయాన్నే లేసి ఇడ్లీ కడాయికి నేనైతే నెయ్యి రాసాను, కొంచెం నెయ్యి రాసి ఇంకా తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఎంత మెత్తగా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా మంచిది హెల్త్కి కానీ, చిన్నపిల్లలకి కానీ, డయాబెటీస్ పేషెంట్కి కానీ హెల్త్కి ఎంత మంచిదో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే అల్లం పచ్చడి చట్నీతో తినేసాము. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి.